నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ నిర్దిష్టంగా ఇంత కాల వ్యవధి ఇచ్చి బిల్స్ పాస్ చేయండి అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తాజాగా వచ్చిన జడ్జిమెంట్ కాపీ మన దగ్గర ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలకు సంబంధించి సమగ్రమైన విశ్లేషణ అలాగే దానికి సంబంధించిన ఇతర వివరాలు అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం మాస్టర్. జస్ట్ అంటే మనకు అందిన మేరకు ఉన్న వివరాల్లోకే వెళ్దాం. ఇంకా డీటెయిల్ జడ్జిమెంట్ రావడానికి సమయం పట్టచ్చు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు సేస్ నో టైమ్ లైన్స్ ఫర్ గవర్నర్స్ ఆర్ ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ బిల్స్, నో డీమ్డ్ అసెంట్. ఈ 143 రెఫరెన్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి 14 క్వశ్చన్స్ అడిగారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అంటే ఈ జడ్జ్మెంట్, ప్రీవియస్ జడ్జ్మెంట్ ఏది మన జస్టిస్ పర్దివాలా అండ్ జస్టిస్ మహాదేవన్ ఇచ్చిన జడ్జ్మెంట్ని వీళ్ళు కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఇవాళ చెక్ చేసి దాని ఒపీనియన్ ఇచ్చారు విచ్ ఇస్ లైక్ ఏ జడ్జ్మెంట్ ఓన్లీ. దాంట్లో మీరు చెప్పింది ఆటోమేటిక్ అసెంట్ తీసేశారు. కానీ అన్నిటికంటే మన ఫస్ట్ ఈ జడ్జ్మెంట్ ఏముండని చూద్దాం, ఎందుకంటే అక్కడి నుంచి అదంతా ఫ్లో అవుతుంది కంప్లీట్గా. సో చాలా మటుకు నాకు ప్రేక్షకులు కొంచెం నాకు యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ పార్డన్ మీ ఫర్ దిస్, ఎందుకంటే నేను ఫోన్ నుంచి రీడ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే పేపర్ నుంచి రీడ్ చేస్తాను. ఎందుకంటే జడ్జ్మెంట్స్ అంతా అంతే ఉంటుంది, మనం ఎప్పుడు దాన్ని సపరేట్గా తీసుకోకూడదు. ది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎందుకంటే ఏప్రిల్ 8వ తారీఖు వచ్చిన ఈ జడ్జ్మెంట్లో ఏమన్నారంటే గవర్నర్కి ఒక టైం లైన్ పెట్టారు, ప్రెసిడెంట్ కూడా ఒక టైం లైన్ పెట్టారు. ఆలోచించండి, సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎస్పెషలీ జస్టిస్ పర్దివాలా జడ్జ్మెంట్స్ అన్నీ ఇట్లానే ఉంటుంది. దీనికన్నా ముందు జస్టిస్ నరిమన్ ఒక ఆయన ఉండే ముందు, ఆయన కూడా ఇట్లాంటి జడ్జ్మెంట్ చాలా ఇచ్చారు. దాని తర్వాత దాన్ని చాలా మటు కొట్టిపడాల్సి వచ్చింది కోర్టుకే. ఒక మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా 3 డొమైన్స్ని సపరేట్ చేశారు: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. లెజిస్లేచర్ పని ఏంటంటే లాస్ పాస్ చేయడం, అంటే పార్లమెంట్, దాంట్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ స్టేట్ అసెంబ్లీస్ వాళ్ళ జాబ్ ఏంటంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు చట్టాన్ని పాస్ చేస్తారు, బిల్స్ పాస్ చేస్తారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మిగతా వాళ్ళు, కంప్లీట్ బ్యూరోక్రసీ. మూడోది జ్యుడిషియరీ, ఈ పాస్ చేసిన చట్టం కరెక్ట్ ఉందా లేదా అని ఒక ఒపీనియన్ ఇవ్వడానికి జ్యుడిషియరీ ఉంటారన్నమాట. సో ఈ తమిళనాడు కేసులో 10 బిల్లు గవర్నర్కి పంపించారు. ఒక బిల్ గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు వాసుదేవన్ గారు ఆ బిల్లు లీగాలిటీ గురించి చూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో 50% కన్నా ఎక్కువ పాస్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్లో అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేశారు, విచ్ ఇస్ ఇల్లీగల్. బికాజ్ దానికన్నా ముందు సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది 50% దట్ యూ కెనాట్ క్రాస్ దట్ లైన్ అని చెప్పి చాలా మటుకు జడ్జ్మెంట్స్ ఇచ్చారు. హర్యానాలో జరిగిన గుజ్జర్ అజిటేషన్ తర్వాత కానివ్వండి, మహారాష్ట్రలో జరిగిన మరాఠా అజిటేషన్ తర్వాత కూడా చాలా మటుకు క్లారిఫై చేశారు. కానీ అదంతా పట్టించుకోకుండా, అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, రేవంత్ రెడ్డి ఇలాంటి ఇక్కడున్న గవర్నమెంట్ అడ్వైస్ తీసుకున్నారు, ఎవరు అడ్వైస్ తీసుకున్నారు? అభిషేక్ మను సింఘ్విని పిలిపించుకున్నారు. ఆయన న్యాచురల్లీ చెప్తారు కదా, ఏ అడ్వకేట్ ఎప్పుడు చెప్పరు ఎద్దండి మన కోర్టుకి వెళ్ళకూడదు, మనం ఓడిపోతామని ఎప్పుడు చెప్పరు. మనం పోదాం, వాళ్ళకి ఉద్యోగం ఉండాలి, వాళ్ళకి ఫీజు ఉండాలి కదా. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు నిలబడి కూర్చోగానే 50 లక్షలు వస్తుంటుంది పర్ హియరింగ్కి. సో వాళ్ళకి న్యాచురల్లీ 4 హియరింగ్ ఉంటే 2 కోట్ల రూపాయలు అయిపోయినాయి వాళ్ళకి. సో అట్లాంటి మన ఎప్పుడైనా ఉంటుంది, ఎవరిది అది మన ట్యాక్స్ పేయర్ డబ్బులు. సో ఎనీవే అది సపరేట్ ఉండే, అది ఎనీవే అది కొట్టిపడేస్తారు. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ అండర్ ద ఓల్డ్ సిస్టమే నడుస్తుంది, బిలో 50%. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 10 బిల్స్ ఉండే, అది డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఉండే. గవర్నర్ రవి, తమిళనాడు గవర్నర్ రవి గారు దాన్ని డిసిషన్ తీసుకోకుండా ఆయన దగ్గర పెట్టేసుకున్నారు. 2 బిల్స్ ఏమో ప్రెసిడెంట్కి పంపించారు, గవర్నర్ పంపించేశారు. సో దీంట్లో మనీ బిల్స్ అండ్ నాన్ మనీ బిల్స్ అని చెప్పి 2 ఉంటుంది. మనీ బిల్స్ అంటే అది స్టేట్ గవర్నమెంట్కి ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసం ఒక శాంక్షన్. మీరు ఇదేమైనా ఆపలేరు మీరు, ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు యూఎస్లో జరిగింది చూడండి, యూఎస్లో షట్ డౌన్ ఎందుకు జరిగిందంటే అక్కడ గవర్నమెంట్, అక్కడున్న వాళ్ళ సెనెట్ కానివ్వండి, వాళ్ళ కాంగ్రెస్ కానీ బిల్స్ పాస్ చేయలేదు, బడ్జెట్ పాస్ చేయలేదు వాళ్ళది. సో షట్ డౌన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసేసారు దాన్ని. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం ఇవ్వలేరు, ప్రోగ్రామ్స్ నడిపించలేరు, వెల్ఫేర్ స్కీమ్స్ నడిపించలేరు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆగిపోతుంది, కంప్లీట్ ఇదైపోతుంది.
ఆగిపోతుంది కంప్లీట్. దానికోసం మన దగ్గర కూడా బిఫోర్ ఎలక్షన్ జరిగే కన్నా ముందు, సపోజ్ ఎలక్షన్ మేలో ఉందంటే, మన దగ్గర ఎప్పుడు మేలో ఉంటుందా లోక్సభ ఎలక్షన్ 5 సంవత్సరం, ఇప్పుడు 24లో కూడా మేలో ఉండే, అంటే ఈ గవర్నమెంట్ ఎగ్జిటింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్ బడ్జెట్ ప్రెజెంట్ చేయవచ్చా వద్ద దానికి ఒక లీగాలిటీ ఒకటి. దానికోసం ఏం చేస్తారంటే, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏమో వీళ్ళ వ్యతిరేకంగా ఉండొచ్చు. అవును, క్వైట్ పాసిబుల్. యూ ఆల్రెడీ పాస్ ద బిల్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ గవర్నమెంట్ ఏమో జూన్లో వచ్చేస్తారు. జూన్లో మ్యాక్సిమం ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, మాది కాదు కదా ఇది బడ్జెట్, మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా 9 నెలలు దాన్ని తీసి పక్కన పట్టచ్చు. కానీ అప్పుడేం చేస్తారంటే ఒక ఇంటరిమ్ బడ్జెట్ పాస్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ అంటారు దాన్ని. నెక్స్ట్ 3 నెలలకి ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసం ఒక అమౌంట్, దాంట్లో పాలసీస్ అనౌన్స్ చేయరు, ఏం చేయరు. మనీ బిల్స్ సపరేట్ పెడతాం. మనీ బిల్స్కి సుప్రీంకోర్టు కూడా దానికి ఎవరు వ్యతిరేక పాలసీస్ అనౌన్స్ చేయకపోవటం ఒక్కటేనా సార్ 3 months ఆ ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి? పాత పాలసీస్కి సంబంధించి కంటిన్యూ అవుతుంది, అదే అది కంటిన్యూ అవుతుంది. దెన్ శాలరీస్ కానివ్వండి, మిగతా హెడ్స్ ఆగవు. కానీ మేజర్ థింగ్స్ అది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడము అదంతా ఆగిపోతుంది, లేకుంటే ఏదైనా బెనిఫిట్స్ అదంతా ఆగిపోయిస్తారు. కానీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కంటిన్యూ. ఈ కేసు ఏం జరిగిందంటే, ఇప్పుడు గవర్నర్ రవి ఇది ఆపినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వెంట సుప్రీంకోర్టు, ఎస్పెషల్లీ కపిల్ సిబల్ వాజ్ రిప్రజెంటింగ్ దమ్. వాళ్ళు అడిగిన లిమిటెడ్ క్వశ్చన్ అంటే, గవర్నర్కి ఇది ఎన్ని రోజులు ఇట్లా ఆపి బెల్లు పట్టుకుంటారు? ఒక లెజిస్లేచర్ అంటే విల్ ఆఫ్ ద పీపుల్, లెజిస్లేచర్లో ఉన్న ఎమ్మెల్యేలను ఎలక్ట్ చేసింది తమిళనాడు ప్రజలు. వాళ్ళు ఎలక్ట్ చేసిన వాళ్ళ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్ అంటే పీపుల్ బిల్స్ అన్నమాట, అంటే ప్రజలు పాస్ చేస్తున్న బిల్ అది. దాన్ని ఎన్ని రోజులు గవర్నర్ ఆపిపెడతారు అనే ఒక ప్రశ్న ఉండే. సో దాని గురించి సుప్రీంకోర్టుకి ఆ కేసు వెళ్ళినప్పుడు జస్టిస్ పర్దివాలా అండ్ జస్టిస్ మహాదేవన్ ఏం చెప్పారంటే, ఒక టైమ్ లైన్స్ పెట్టారు. ఇది 3 నెలలు, అదొక నెల. అంటే ద గవర్నర్ క్యాన్ హోల్డ్ ఇట్ ఓన్లీ ఫర్ 3 months. ఆఫ్టర్ దాట్ ప్రెసిడెంట్కి పంపించి ప్రెసిడెంట్ కూడా 1 month పెట్టారు డెడ్ లైన్. అది ఇట్ గోస్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఎలా సార్ అంటే, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, గవర్నర్కి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి, రాష్ట్రపతికి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి, వాటిలో జొరబడకూడదు కదా సుప్రీంకోర్టు. కరెక్ట్. సుప్రీంకోర్టు మన దేశంలో అన్ఫార్చునేట్లీ హస్ బికమ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఈ జడ్జ్మెంట్కి కాంట్రీ టు అదర్ జడ్జ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొలీజియం సిస్టమ్, 3 ఆర్మీ జనరల్స్ కూర్చొని నెక్స్ట్ ఆర్మీ జనరల్ సెలెక్ట్ చేయవచ్చా? సుప్రీంకోర్టు రూల్ చూసి అదే కదా, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఒక 5 మంది కూర్చొని కొలీజియం అనే ఒక కాన్సెప్ట్ పెట్టి, విచ్ ఇస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ లా, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు, ప్రకారం లేదు. అది లేని పవర్ మీరు అసర్వ్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ నేషనల్ జేఏసీ అని చెప్పి, ఎన్జీఏసీ అని చెప్పి ఒక బిల్ కూడా పాస్ చేశారు అపాయింట్మెంట్స్ కమిషన్ కోసం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. దాన్ని కొట్టిపడేసి ఇట్స్ ఇల్లీగల్, ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది దాని మీద, సో వీ వోంట్ అలౌ ఇట్. ఇన్ని సంవత్సరాలు 60 నుంచి 65, 70 సంవత్సరాలు అదే చట్టం నడిచింది కదా, మళ్ళీ సడన్గా మీరు ఎందుకు లేసి కూర్చున్నారు? దట్ క్వశ్చన్ కేమ్. ఎనీవే, దట్ హస్ నథింగ్ టు డూ విత్ జడ్జ్మెంట్. బట్ సుప్రీంకోర్టు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ గుంజుకున్నారనేది దీంట్లో లీగాలిటీ తెలిసిపోతుంది. ఇది కాకుండా ఇప్పుడు యాంటీ కన్వర్షన్స్లో దాని వ్యతిరేకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేశారు. డెమాలిషన్, ఇల్లీగల్ డెమాలిషన్, రైల్వే ప్రాపర్టీ మీద ఒక 5,000-6,000 మంది ముస్లిం ఫ్యామిలీస్, ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ ఇన్ యూపీ, వాళ్ళు ఎంక్రోచ్ చేసుకున్నారు. రైల్వే ల్యాండ్ ఎక్స్టెండ్ చేయలేకపోతున్నారు, ఎక్స్ట్రా ట్రాక్స్ వేయలేకపోతున్నారు, బండి ఫుల్ స్పీడ్లో నడిపించలేకపోతున్నారు. వీళ్ళందరూ ట్రాక్ పక్కన ఇల్లు కట్టుకున్నారు, ట్రాక్ మీద కూడా ఇల్లు కట్టుకున్నారు. దాన్ని డెమాలిష్ చేయాలని రైల్వేలు అడిగితే దాన్ని పెండింగ్ పెట్టేశారు కథ. ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటారు, కొన్ని హైకోర్ట్స్కి ఏం ఆర్డర్ ఇచ్చారంటే, మొన్న మీ దగ్గర ఎన్ని కేసులు పెండింగ్ ఉంది, మీరు ఎందుకు జడ్జ్మెంట్స్ రిజర్వ్ చేసి పెట్టారు, మళ్ళీ ఎందుకు పాస్ చేయట్లేదని చెప్పి. జడ్జ్మెంట్ రిజర్వ్ చేసి రాసి పెట్టాడు, పక్కన పెట్టేస్తారు. తర్వాత డిక్టేట్ చేయాలి కదా జడ్జ్మెంట్ని. మీరు చేత్తో రాసుంటారో ఏం రాసుంటారో, ఆర్ డిక్టాఫోన్లో కొట్టుంటారో, ఇట్ షుడ్ బి గివెన్ టు ద కోర్ట్ క్లర్క్. వాళ్ళు అది కొట్టి టైప్ చేసి మీకు పంపించి, మీరు ఆ డ్రాఫ్ట్ చెక్ చేసి ఓకే అంటే దాని మీద మళ్ళీ కరెక్షన్ చేసి సంతకం పెడతారు, మళ్ళీ జడ్జ్మెంట్ డెలివరీ చేస్తారు. కొన్ని కేసెస్లో జడ్జ్మెంట్ రిజర్వ్ చేసిన తర్వాత 2 సంవత్సరాల దాకా జడ్జ్మెంట్ డెలివర్ చేయరు. దాని గురించి సుప్రీంకోర్టు హైకోర్టుకి అడిగారు. సుప్రీంకోర్టులోనే ఉన్నాయి అలాంటి కేసు. అదే నేను అడిగాను, ఐ ట్వీటెడ్ అబౌట్ దాట్. సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. కొన్ని అయితే 30, 40, 50 సంవత్సరాల పాత కేసులు పడుతుంది. మీరు ఒక ఫైర్ సేల్ లాగా మీరు లోక్ అదాలత్ వాళ్ళు చేస్తారు చూడండి, అట్లానే కూర్చొని మీరు కంప్లీట్గా టగడగడా అని కొట్టేసి పడేసి అయిపోతుంది కదా, కాదు. ఎందుకంటే వీళ్ళు కొత్త కేసులు తీసుకుంటున్నారు. ఒక కపిల్ సిబ్బలో, అభిషేక్ మను సింఘ్వియో, లేకుంటే ఒక
పి చిదంబరమో, కాలిన్ గొన్జాల్విసో, ఇందిరా జయసింగ్ లేకుంటే ప్రశాంత్ భూషణ్ నిలబడంగానే ఆ కేసు తీసుకుంటారు ఇమ్మీడియట్గా, అదే రోజు హియరింగ్ తీసుకుంటారు. అదే టైంలో నార్మల్ మనిషి, ఒక ఆర్డినరీ సిటిజన్ సుప్రీంకోర్టుకి ఇంత డబ్బులు ఖర్చు చేసి వెళ్తే, నేను వెళ్ళాను 2018లో నాకు డెత్ థ్రెట్ వచ్చినప్పుడు కేరళలో చంపేస్తారని చెప్పినప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఇట్ వాజ్ ఇన్ August 2018 అండ్ ఐ టుక్ ప్రొటెక్షన్. సుప్రీంకోర్టు దగ్గర ప్రొటెక్షన్ తీసుకున్నాను. అంటే థ్రెట్ పర్సెప్షన్ బేసిస్లో డీజీ తెలంగాణ అండ్ డీజీ కేరళ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అని. కానీ ఆ కేసు గురించి కొద్దిగా ఎలాబరేట్ చేయండి సార్. ఇట్ మే నాట్ బి రిలేటెడ్ టు ద ఎగ్జాక్ట్ ప్రెసెంట్ టాపిక్, బట్ ఒక్కసారి ఆ కేసు ఎట్లా జరిగిందంటే, నేను బ్యాంకాక్ నుంచి నేను మా వైఫ్ ఆ రోజు ఇండియాకు వచ్చాం మేము కొన్ని రోజులకి. వచ్చినప్పుడు ఏమైందంటే మాకు డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ దొరకలేదు. సో వీ టుక్ ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఫ్రమ్ డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్, బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఒకటి సువర్ణభూమి, ఒకటి డాన్మియాంగ్. సువర్ణభూమి నుంచి థాయ్ ఎయిర్ అంత పోతుంది, డాన్మియాంగ్ నుంచి ఎయిర్ ఏషియా యూస్ చేస్తారు. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఒక టికెట్ దొరికితే మేము కేరళకు వచ్చాం. దిగిన రోజు నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అక్కడ. సో వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ అ టికెట్ టు గో టు హైదరాబాద్. వచ్చిన ఎయిర్పోర్ట్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఫ్లడ్డింగ్ అంతా జరిగింది. దాని 2 రోజుల తర్వాత అక్కడున్న డ్యాములన్నీ ఓపెన్ చేసేసారు కేరళ గవర్నమెంట్, చెప్పకుండా, మనుషుల దగ్గర చెప్పకుండా. మొత్తం వరదలు వచ్చి చాలామంది చనిపోయారు, ప్రాపర్టీ నష్టమైంది. ఈజ్ ఇట్ డివాస్టేషన్? అది వీళ్ళేం చేశారు, ఇమీడియట్గా పినరాయి విజయన్ గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళ పాలసీ ఏంటంటే ఒక ఫ్లడ్ రిలీఫ్కి మాకు అమౌంట్ కావాలి, డబ్బులు కావాలని చెప్పి అప్పీల్ చేస్తారు. అప్పుడు నేను అక్కడ కొన్ని క్యాంప్స్లో తిరిగాను ఆ టైం, ఎందుకంటే నాకు టికెట్ లేదు. సో సరే అని చెప్పి కొన్ని క్యాంప్స్కి వెళ్ళి హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ ఎలమక్కర అని చెప్పి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, దాని పక్కన ఒక సరస్వతి విద్యాభవన్ ఉంది, విద్యానికేతన్, అక్కడ వెళ్ళి నేను కొన్ని రోజులు వెజిటబుల్ కటింగ్ చేయడము అది ఇది హెల్ప్ చేశాను. అక్కడి నుంచి ఓల్డ్ కొచ్చికి వెళ్ళాను. అక్కడ గుజరాతీ సమాజ్ వాళ్ళు పెద్ద మటాంచేరి అంటారు ఏరియా, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారు, సార్ మాకు ఏం అక్కర్లేదు మాకు డబ్బులు బాగానే ఉంది, మాకు మిగతా స్టేట్ నుంచి ఇప్పుడు మెటీరియల్ పంపించకండి, ఎందుకంటే సిచ్యువేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్లు పంపిస్తే అది ఇక్కడ వచ్చేదాకా పేస్ట్ అయిపోతుంది వర్షంలో, వెదర్లో, పంపించకండి అని చెప్పారు. సో నేనేం చేశాను అంటే ఒక ఆడియో రిలీజ్ చేశాను. ఇట్ వాజ్ అ 9.5 minute ఆడియో. దాంట్లో ఏం చెప్పానంటే, మీరు ఇప్పుడు డబ్బులు పంపించకండి, మీరు బట్టలు పంపిస్తే మంచి బట్టలు పంపించండి, ఎందుకంటే నాకు దానికన్నా ముందు ఎక్స్పీరియన్స్ ఉండే కర్నూలులో వరదలు వచ్చినప్పుడు, దానికన్నా 2-3 సంవత్సరాల ముందు మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇంట్లో ఉన్న అన్ని పాత బట్టలు తీసి పంపించేశారు. దాంతో ఏమైందంటే అక్కడ వెళ్ళినప్పుడు ప్రజలు ఏమన్నారు, మేము బిచ్చోళ్ళు కాదు, మేము ఇట్లా బెగ్గర్స్ కాదు కదా, మమ్మల్ని ఇట్లా చినిగిన బట్టలు, అండర్వేర్లు, బనియాన్లు ఎందుకు పంపిస్తున్నారు, మాకు వద్దని చెప్పి పడేశారు. అక్కడ మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ డ్రైవ్ చేస్తున్న రోడ్ ఇటు పక్కన బట్టలు పడున్నాయి, గుట్టలు అట్లా పడున్నాయి. సో దాట్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేనేం చెప్పానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పత్తనంతిట్ట ఏరియా అండ్ కోటయం ఏరియా వాళ్ళు కొంచెం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, కానీ అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, మీరు వాళ్ళకి ఇట్లా పాత బట్టలు పంపించకండి అని చెప్పి. దాన్ని దర్ అ జర్నలిస్ట్ కాల్ ధన్యా రాజేంద్రన్, హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద జార్జ్ సోరోస్ గ్యాంగ్. ఆమె దాన్ని ఎడిట్ చేసి 6.5 minutes ఎడిట్ చేసి, 9.5 minute వీడియోను 6 minutes 6.5 minutes ఎడిట్ చేసి ఇంపార్టెంట్ పార్ట్ తీసి, నేను చెప్పింది ఏంటంటే కేరళ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వకూడదు, సురేష్ కోచాటల్ చెప్పాడని చెప్పి పెద్ద. దాంతో తర్వాత ఆ రాత్రి నుంచి నా ఫోన్లు కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫోన్లు విపరీతంగా ఎవ్రీ 30 seconds ఫోన్ ఆఫ్ చేయగానే ఫోన్ ఒక కాల్ డిస్కనెక్ట్, ఇంకొక నువ్వు వాడరా ఇక్కడి నుంచి, గల్ఫ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి నా డెత్ థ్రెట్స్ ఇష్యూ చేస్తున్నారు, నిన్ను చూసుకుంటాం అది ఇది. ఇదంతా కమ్యూనిస్ట్ వాళ్ళ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఉండే. తర్వాత నాకు తెలిసింది, ఎందుకంటే పార్ట్ ఆఫ్ సోరస్ గ్యాంగ్ అంతే. అప్పుడు ఆమె కదా న్యూస్ క్లిక్లో అవన్నీ పట్టుకున్నారు. షీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద డిస్పర్సింగ్, డబ్బులు ఆమె డిస్పర్స్ చేస్తుంది. న్యూస్ క్లిక్ ఆర్గనైజేషన్ని వాళ్ళ మొత్తం ఆపేసినప్పుడు, ఫండింగ్ ఆపేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ఇదే కాదు జరిగింది అప్పుడు. సో ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, నా మీద చాలా విపరీతమైన సిమ్ కార్డు కూడా డిస్కనెక్ట్ చేసి, సిమ్ కార్డు తీసి పక్కన పెట్టి కొత్త సిమ్ కార్డు ఒకటి పెట్టుకొని యూజ్ చేసుకున్నాను. సెకండ్ డే వెంట్ టు చెన్నై నుంచి ఢిల్లీ. అప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది, ఎయిర్పోర్ట్ ఓపెన్ కాలేదు కొచ్చిన్ ఎయిర్పోర్ట్. సో హ్యాడ్ టు డ్రైవ్ టు కోయంబత్తూర్, చెన్నై ఢిల్లీ ఒకటే రోజులో కవర్ చేసుకున్నాను ఫ్లైట్లో. అండ్ థర్డ్ డే నాకు హియరింగ్ వచ్చేసింది. ఐ వాజ్ వెరీ లక్కీ, ఐ హ్యాడ్ అడ్వకేట్ కాల్డ్ ఉపాధ్యాయ్, హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన చెప్పారు, నేను చూసుకుంటాను సురేష్, నువ్వు టెన్షన్ పడకని చెప్పి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని చెప్పి. డబ్బులు ఖర్చు అవుతుంది అండ్ ఇట్స్ నాట్ చీప్, కానీ నాకు చాలా మటుకు హెల్ప్ చేశారు వాళ్ళు. థర్డ్ డే జస్టిస్ మిశ్రా, హూ ద చీఫ్ జస్టిస్ అని ఆయన దగ్గరికి వెళ్ళి, కానీ ఆయన ఏదో కాన్స్టిట్యూషన్ బెంచ్లో కూర్చోరని చెప్పి జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్కి పంపించారు. థర్డ్ డే మై కేస్ కేమ్ అప్, ఇమీడియట్లీ దే టుక్ ఇట్ అప్. దే ఆస్క్డ్, మీరు నార్మల్ క్వశ్చన్, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు కేరళ హైకోర్టుకి వెళ్ళాల్సింది కదా అంటే, దెన్ మై అడ్వకేట్ సెడ్, సారీ, కేరళ హైకోర్ట్ ఇస్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఓనం అండ్ ఎనీ కేస్ హీ కెనాట్ గో దేర్ బికాస్ హీ గాట్ అ డెత్ థ్రెట్. సో అక్కడ ఇమీడియట్గా డిస్పోజ్డ్ ఆఫ్ డీజీ కేరళ, డీజీ
తెలంగాణ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అని. కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టుకొని నా కార్లో పెట్టుకొని తిరగడము, నా చిన్న కారు, దాంట్లో వీళ్ళకి బిర్యానీ తినిపించడము, వాళ్ళకి ఫుడ్ తినిపించడము, ఆ గన్మ్యాన్ వెంటబడి ఉంటాడు, ఎప్పుడు నాకు ప్రైవసీ ఉండదు, వద్దని చెప్పాను. ఎప్పుడు ఉంటే చూసుకుందాం అని చెప్పి అల్వాల్ పోలీసులో నేను ఉండే ఏరియాలో ఇన్ఫామ్ చేశాను, నాకు ఇప్పుడు అక్కర్లేదని చెప్పి. సో ఆ కేసు చూస్తేనే మనకు తెలిసిపోతుంది, సుప్రీంకోర్టులో ఒక నార్మల్ పర్సన్కి ఒక చిన్న కేసు తీసుకుంటే కూడా 10 లక్షలు ఖర్చు అవుతాయి. లక్కీలీ నాకు కాలేదు అంతా. మై అడ్వకేట్స్ వెరీ కన్సిడరేట్, ఓన్లీ కోర్ట్ ఫీజు ఇంకా మిగతా చిన్న చిన్న అమౌంట్స్ నేను కట్టాల్సి వచ్చింది. కానీ అది కూడా పెద్ద అమౌంట్ ఉండే. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇట్లాంటి కేసెస్లో సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు, ఈ తమిళనాడు కేసు వచ్చి పడినప్పుడు మీరు ఒక డెడ్ లైన్ ఇస్తున్నారు గవర్నర్కి, ప్రెసిడెంట్కి డెడ్ లైన్ ఇస్తున్నారు. మీరు ఇన్ని నెలల లోపల మీరు బిల్ సైన్ చేయాలి, అసెంబ్లీ పాస్ చేసిన బిల్ సైన్ చేయాలి. మళ్ళీ మీ సంగతి ఏంటండి? మీరు నెలలు సంవత్సరాలు మీరు కోర్టు మీరు పెట్టేసుకొని మీ దగ్గర పెట్టేసుకొని, ఆ జడ్జి రిటైర్ అయినప్పుడు మళ్ళీ కొత్త కేసు మళ్ళీ హియర్ కావాలి, నెక్స్ట్ జడ్జి ఫుల్ హియరింగ్ చేస్తాడు, మళ్ళీ ఆయన రిటైర్ అయ్యి మళ్ళీ పడుతుంది. అది నడుస్తూనే ఉంటుంది కేసు. ఇట్లా సంవత్సరాలు కేసు నడుస్తుండే. ఒక పేద మనిషి ట్రివాండ్రం నుంచో, చెన్నై నుంచో, కల్కట్టా నుంచో, ఈవెన్ గుజరాత్ నుంచి రావాలంటే లక్షలు ఖర్చు చేసి అడ్వకేట్కి డబ్బులు ఇచ్చి ఫ్లైట్లోనో ట్రైన్లో వచ్చి ఢిల్లీలో హోటల్ ఉన్నప్పుడు కోర్టుకి రాగానే నెక్స్ట్ హియరింగ్ నెక్స్ట్ 6 months తర్వాత, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ ఎవరు రాలేదు అని చెప్పేసి కోర్టు పడేస్తారు. ఆలోచించండి, మళ్ళీ ఆయన తిరిగిపోతాడు పాపం. అవర్ జ్యుడిషియరీ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ దిస్ కంట్రీ. సార్, కమింగ్ బ్యాక్ టు దిస్ జడ్జిమెంట్ సార్, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక గవర్నర్కి, ఒక రాష్ట్రపతికి ఇలా నిర్ణీత కాల వ్యవధి విధించే అధికారం సుప్రీంకోర్టుకి ఎవరైనా దఖలుపరిచారా? లేదు. చట్టం ఏమైనా చెప్పిందా? లేదు. మరి ఎందుకు అంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా అనే సందర్భం అది. అంటే ఆ కుర్చీల్లో కూర్చున్న జడ్జిలు వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇదేం చట్టానికి సంబంధం లేదా? అంతేనా? ఇట్లాంటి జడ్జెస్ చాలా ఉన్నారు. మీరు జస్టిస్ కృష్ణయ్యర్ టైం నుంచి మొదలు కావచ్చు, లెజెండ్ జస్టిస్ కృష్ణయ్యర్. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత ఆయన ఈఎంఎస్ నంబూద్రిపాడ్ క్యాబినెట్లో కూడా ఉన్న మనిషి ఆయన. దానికన్నా ముందు ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఆయన ఓపెన్గా చెప్పారు, ఆయన రాసిన చాలా జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టులో వర్ టోటలీ లెఫ్ట్ ఓరియంటెడ్ జడ్జ్మెంట్స్. కానీ ఈ వాజ్ అ లెజెండ్. ఆయన ఎవరు తప్పు పట్టలేదు అప్పుడు కూడా. ఆయన ఏం చెప్తారు, ఒక ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు ఇంగ్లీష్లో. ఒక పాపులర్ మైండెడ్ కోసం, మనుషుల కోసం, హ్యూమన్ రైట్స్ కోసం అని చెప్పి కృష్ణయ్య రాసిన జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి. లా కాలేజ్ స్టూడెంట్స్ అంతా చదువుకుంటారు అదంతా చాలా మటుకు. జస్టిస్ కృష్ణయ్య వదిలేజండి. కానీ అప్పటి నుంచి మీరు చూసుకుంటారండి, జడ్జెస్ వాళ్ళు వచ్చి ఒకసారి ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు దే థింక్ దే హ్యావ్ గాట్ ఏదో కొమ్ములు వచ్చినట్లు ఉంది వాళ్ళకి. మేం చెప్పిందే నిజం, మీరెవరు అడగడానికి? ఓకే, జ్యుడిషియరీ అనేది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, చట్టం తయారు చేయడం కాదు, ఉన్న చట్టం కరెక్టా కాదా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నిర్ధారించడం, అంతే. నథింగ్ ఎల్స్ దే కెన్ డూ. మన దగ్గర ఇప్పుడు ఏం ప్రాబ్లం అయిపోయిందంటే, మన దగ్గర వీళ్ళు చట్టాలు తయారు చేస్తున్నారు. జస్టిస్ పర్దివాలా, జస్టిస్ మహాదేవన్ ఇచ్చిన జడ్జిమెంట్లో మీరెవరండి గవర్నర్కి చెప్పడానికి 3 నెలల టైము, ప్రెసిడెంట్కి, ఇమాజిన్ గవర్నర్ పక్కన పెట్టండి, ప్రెసిడెంట్కి చెప్తున్నారు. ప్రెసిడెంట్ ద పర్సన్ హూ అపాయింట్స్ దీస్ పీపుల్, వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు, సి యూఆర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇదంతా గవర్నర్ పోస్ట్ మీకు నచ్చకపోవచ్చు, కానీ మనం చూసాం చాలా మట్టుకు గవర్నర్ పోస్ట్ మిస్యూజ్ చేసిన కాంగ్రెస్ వాళ్ళే. రామ్లాల్ని యూజ్ చేసి ఎన్టీ రామారావు గారిని కిందకు దింపిన స్టోరీ మన అందరికి తెలుసు, నాదేళ్ల భాస్కర్రావుని పెట్టుకుని అప్పుడు ఆ పని చేసినప్పుడు. దాని తర్వాత బొంబాయి కేసులో జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు కూడా గవర్నర్ రూల్స్ని క్రిటిసైజ్ చేశారు చాలా గవర్నర్స్ పోస్ట్ మిస్యూజ్ చేశారు. ఎందుకంటే ప్రెసిడెంట్ పోస్ట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే టైంలో ఒక కార్టూన్ వచ్చింది శంకర్ గారిది, ఆర్ అబూ అబ్రహాం కార్టూన్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బాత్రూంలో కూర్చొని బాత్ టబ్లో సైన్ చేస్తున్నారు, ప్రెసిడెన్షియల్ సిగ్నేచర్ పెడుతున్నారు, సంతకం పెడుతున్నారు గవర్నమెంట్ పాస్ చేసిన చట్టాన్ని. అండ్ చెప్తున్నాడు, ఇంకేమైనా ఉంటే వెయిట్ చేయండి, నేను స్నానం చేసి వస్తాను ఇప్పుడే అని చెప్పేసి. అంటే అంత పెథటిక్ ఉండే. ఐ మీన్ మీరు ఆ టైంలో క్వశ్చన్ ఎవరు అడగలేదు. ఇదే డ్యూరింగ్ మిస్సెస్ గాంధీస్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు అదే టైంలో. సో ఆ టైంలో ఎవరు ఏం అడగలేదు. ఆ టైంలో కూడా జస్టిస్ చంద్రచూడ్ దాని తర్వాత వచ్చారు. మాకు ఇప్పుడే వెళ్ళిన చంద్రచూడ్ గారు ఫాదర్ తండ్రి గారు వైవి చంద్రచూడ్ అప్పుడు ఉన్నారు. ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ షాబాను కేసు వచ్చింది, దాన్ని తిప్పారు రాజీవ్ గాంధీ. హక్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది చూడు, దాని మీదే. సో ఇదంతా జరిగినప్పుడు కూడా జడ్జెస్ ఏమనుకున్నారంటే, పాత జడ్జెస్ ఇంత ప్రాబ్లం లేకుండే, కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న జడ్జెస్ అందరూ యాక్టివిస్ట్ జడ్జెస్ అయిపోయారు.
మీరు వెన్ యు ఆర్ ఇన్ ద సుప్రీం కోర్ట్, రిటైర్ అయిన తర్వాత మీరు ఏదైనా చెప్పొచ్చు బయట. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మిమ్మల్ని గెస్ట్ లెక్చర్కి పిలుస్తారు. సాటర్డే సండే పని చేయరు కదా వీళ్ళు. చిన్న పిల్లలకు ఉన్న కన్నా ఎక్కువ హాలిడేస్ వీళ్ళకు ఉంటుంది, జడ్జిలకు ఉంటుంది. సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్, దివాళీ, దసరా, హోలీ, ఏ హాలిడేల మీద హాలిడేస్ ఉంటాయి వీళ్ళకి. ఏమనంటే ఏమంటారు, మేము జడ్జిమెంట్స్ రాస్తున్నాం ఇంట్లో కూర్చొని, మేము గోళీలు ఆడుకుంటలేమని చెప్పి జస్టిస్ డివై చంద్రచూడ్ జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు ఒక కామెంట్ చేశారు కోర్టులో. ఎనీవే దట్ ఈస్ సెకండరీ. వాళ్ళు ఏం చేస్తారు ఇంటికాడ, వాళ్ళు జడ్జ్మెంట్ రాస్తారా, లేకుంటే రివ్యూ చేస్తారా, కేసులు చదువుకుంటారా, రేపటి కేసులు ఏమని చూస్తారా, దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ కాన్వర్జేషన్. కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మీరెవరు ఇంకొక కాన్స్టిట్యూషన్ అథారిటీ. సో సుప్రీంకోర్టులో ఈ April 8th జడ్జ్మెంట్ గురించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 14 క్వశ్చన్లు అడిగారు. ఇట్స్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అండర్ 143. ఏంటంటే మేము అంటే మొత్తం చదువుకుంటే బోర్ కొడుతుంది, కానీ ఈ బేసిక్లీ పవర్లు ఏంటి చెప్పండి, మా పవర్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ యువర్ పవర్, వాట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ వాట్ ఈస్ సుప్రీం కోర్ట్ పవర్, వాట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నమాట. అంటే ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ లైక్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. సో దాని గురించి ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ఏమైందంటే ఒక క్లారిటీ వచ్చేసింది. దట్ డెడ్ లైన్ అనేది పెట్టలేము. ఓకే. ఇంకోటి ఆటోమేటిక్ అసెంట్, అది అన్నిటికంటే చాలా దారుణం ఉండే. అంటే ఒక గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ డిసిషన్ సుప్రీంకోర్టు చెప్పిన డిసిషన్ టైంలో తీసుకోకపోతే ఇది 3 నెలలు ఒక బిల్ అండ్ అయింది కూడా 10 బిల్స్ అలా అయిపోయినాయి. షాక్ అయిపోయినారు వీళ్ళు అడగలేదు. కపిల్ సిబల్ అండ్ అభిషేక్ మను సింఘ్వి అదే అన్నారు, వీ నెవర్ ఆస్ ఫర్ ఇట్. జస్టిస్ పర్దివాలా ఏమో ఆయన యాంటీ గవర్నమెంట్, టోటలీ యాంటీ మోదీ ఆయన, నేను చూపిస్తానని చెప్పి చూపించిన పవర్ అది. సో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జడ్జ్మెంట్ ఫుల్గా అప్లోడ్ కాలేదు, ఇప్పుడు అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందా? 2 జడ్జ్ బెంచ్ కదా, ఇప్పుడు పర్దివాలా అండ్ జస్టిస్ మహాదేవన్. దిస్ వాజ్ వాట్ జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ నరసింహన్, జస్టిస్ అతుల్ చంద్రకర్, చీఫ్ జస్టిస్ బెంచ్. ఇది 5 జడ్జ్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్. దీన్ని ఇప్పుడు ఇక్కడ కూడా క్లారిటీ ఒకటి రాలేదు వాసుదేవన్ గారు. క్లారిటీ ఏం రాలేదంటే, గవర్నర్ డిసిషన్ తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు ఇప్పుడు. వి సెడ్ వీ కెనాట్ సెట్ ఎ టైమ్ లైన్. సుప్రీంకోర్టు చెప్పారు వీ కెనాట్ సెట్ టైమ్ లైన్. ఎలా కాన్స్టిట్యూషన్లో ఇట్ వాస్ బిఫోర్ ఆర్టికల్ 200 కానీ 201 కానీ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, దట్ ఈస్ నేమ్లీ ద కోర్ట్, కుడ్ ప్లే ఎ సబ్స్టిట్యూషనల్ రోల్ ఫర్ అనదర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ లైక్ ద గవర్నర్ ఆర్ ద ప్రెసిడెంట్. అంటే గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్కి బదులు వాళ్ళు అక్కడ కూర్చున్నా కానీ మేము జడ్జ్మెంట్ చెప్తాము, మేము వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం అనేది వీ కెనాట్ అలౌ అని చెప్పారు. నెక్స్ట్ మనం చెప్పిన దాని ప్రకారం డెఫినెట్లీ ఈ అసెంట్, డీమ్డ్ అసెంట్ కూడా పనికిరాదని చెప్పారు. అది ఈవెన్ అభిషేక్ మను సింఘ్వి అండ్ కపిల్ సిబల్ అగ్రీ టు ఇట్ దట్ డే ఇట్ సెల్ఫ్. చాలా తప్పని, కానీ ఇన్ని రోజులు తీసుకున్నారు. నాకు అదే ఈ జడ్జ్మెంట్లో ఇంకా అప్లోడ్ కాలేదు. ఇది మనం వచ్చిన కొన్ని లీగల్ వెబ్సైట్స్ ఉంటాయి, దాని నుంచి మనం తీసుకున్నాం. బార్ అండ్ బెంచ్ లాగా, లైవ్ లా లాగా అక్కడి నుంచి తీసుకున్న కొన్ని కంటెంట్స్ మన దగ్గర ఇప్పుడు ఉంది. ఇక్కడ డీటెయిల్డ్గా ఈవెన్ అనలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అనలైజ్ చేయడం, బహుశా మీరు ఎవరైనా సుప్రీంకోర్టు లాయర్ని ఎవరైనా పిలిపించుకొని అడిగితే ఇంకా బాగుంటుంది, కానీ వాళ్ళకు కూడా టైం పడుతుంది అనలైజ్ చేయడానికి. మనం వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ న్యూస్. సో మన ప్రేక్షకులకి ఏం చెప్పాలంటే, చాలా సింపుల్ లాంగ్వేజ్లో జరిగింది ఏంటి కోర్టులో అంటే, ఒకటి నో మ్యాండేట్ ఫర్ నో డెడ్ లైన్. మనీ బిల్స్, ఎస్ మనీ బిల్ షుడ్ బి సైన్డ్ ఇమీడియట్లీ. దాన్ని చెప్పాను, దానికి రీజన్ చెప్పాను, లేకుంటే గవర్నమెంట్ ఆగిపోతుంది, స్టేట్ ఆగిపోతుంది, గవర్నెన్స్ ఆగిపోతుంది. రెండవది, యూ కెనాట్ హ్యావ్ డీమ్డ్ అసెంట్. ఎందుకంటే ఈ బిల్స్ కానీ ఏ జియో కానీ ఎప్పుడైనా మీరు చూసుంటారు, ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు. గవర్నరే సంతకం పెట్టకపోతే ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఎట్లయితుంది? యూ కెనాట్ డూ దాట్. అదే టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఇది ఒకసారి చట్టం అయిన తర్వాత దెన్ ఇట్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్. మేము ఎప్పుడైనా దీని తర్వాత, ఇప్పుడు ఇక్కడ క్లారిఫికేషన్ ఒకటి ఏం రాలేదంటే, ఇప్పుడు వాళ్ళేమని చెప్పి లిమిటెడ్ మేము డైరెక్షన్స్ ఇవ్వచ్చు, లిమిటెడ్ డైరెక్షన్స్, కేస్ టు కేస్ బేసిస్ చాలా క్లియర్గా చెప్పారు. కేస్ టు కేస్ బేసిస్ మేము లిమిటెడ్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. సో ఈ జడ్జ్మెంట్లో కూడా ఇవాళ కొంచెం క్లారిటీ ఇంకా రావాల్సింది ఏంటంటే, బిల్స్ మీరు చాలా రోజులు మీ దగ్గర పెట్టేసుకోకండి, మీరు ఒక డిసిషన్ తీసుకోండి, కానీ వీ కెనాట్ టెల్ యూ వాట్ డెడ్ లైన్ ఇట్ ఇస్, 3 months, 6 months, 1 year or 2 year. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు అసెంబ్లీ పాస్ చేసిన బిల్, ఎందుకంటే 3 ఆప్షన్స్ ఉంటాయి వాసుదేవన్ గారు గవర్నర్కి. ఎప్పుడైనా
ఒక బిల్ గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు ఒకటి సంతకం పెట్టడం ఇమీడియట్, రెండవది అదే బిల్లు వాపస్ రిటర్న్ లెజిస్లేచర్కి పంపిస్తారు కామెంట్స్తో సహా. నా అభిప్రాయం ఏంటంటే ఈ బిల్లో ఈ లోపాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన కూడా లీగల్ అడ్వైస్ అడుగుతారు అటార్నీ జనరల్లో ఇంకెవరన్నా సీనియర్ లాయర్స్ దగ్గర. ఈ చట్టాలు తప్పు, దిస్ కెనాట్ బీ ఎ లా. కానీ ద అసెంబ్లీ అదే చట్టం అదే రూపంలో మళ్ళీ పాస్ చేస్తే ద గవర్నర్ హ్యాస్ టు సైన్ ఇట్. అది ఎప్పటి నుంచో చట్టం అది. మూడవది, ద గవర్నర్ క్యాన్ సెండ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్. కానీ అక్కడసారి ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తిరిగి రాదు బిల్లు. 90% ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. బికాస్ ప్రెసిడెంట్ ఏం చెప్తారు, పక్కన పెట్టేసి లా కమిషనర్ లేకుంటే ఇట్లా సుప్రీంకోర్టుని అడుగుతారు, చెప్పండి ఏం చేయాలి నేను ఈ బిల్లు. వాళ్ళు మేము చెప్తాం మేడం అని చెప్పి పక్కన పెడతారు, వాళ్ళు కూడా చెప్పరు, అక్కడే ఆగిపోతుంది. కానీ కొన్ని బిల్స్ హ్యావ్ బీన్ సైన్డ్ బిఫోర్ ఆల్సో. ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన బిల్స్ డిసిషన్ తీసుకొని సైన్ చేశారు, ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులని మార్చుకోండి, దెన్ యూ కెన్ పాస్ ద బిల్ అగైన్ అండ్ గవర్నర్ కెన్ దెన్ సైన్ ఇట్ అని చెప్పి చెప్తారనమాట. కానీ ఈ జరిగిన జడ్జ్మెంట్లు కూడా చాలా మటుకు ఇవాళ ఇచ్చిన ఈ జడ్జ్మెంట్లో చాలా మటుకు నో రెఫరెన్స్, చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే బార్ అండ్ బెంచ్ నుంచి కూడా కోట్ చేయాలంటే వాసుదేవన్ గారు చాలా క్లియర్ ఏం చెప్పారంటే ద ఎలాస్టిసిటీ ఆఫ్ లా అని చెప్పారు. అంటే మేము ఎంత గుంజొచ్చు, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ది ఇంపోజిషన్ ఆఫ్ టైమ్ లైన్స్ ఇస్ స్ట్రిక్ట్లీ కాంట్రరీ టు ద ఎలాస్టిసిటీ దట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి, ఎందుకంటే ఈ లీగల్ లాంగ్వేజ్ చాలా కాంప్లికేటెడ్, మన ఎవరికి అర్థం కాదు నార్మల్ సిటిజన్. నేను కూడా చాలాసార్లు చదివి ఒకసారి 2-3 సార్లు చదివిన తర్వాత దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో డెఫినెట్గా ఈ టైమ్ లైన్స్ అనేది ఇట్ కెనాట్ బి స్ట్రిక్ట్లీ ఇట్ కాంట్రరీ టు ద ఎలాస్టిసిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఇట్లా చేయాలని ఎప్పుడు చెప్పలేదు, 3 నెలలు చేయాలనో 6 నెలలు ఎక్కడ చెప్పలేదు కాన్స్టిట్యూషన్లో. అండ్ మోర్ ఇంపార్టెంట్, ద కాన్సెప్ట్ ఆఫ్ డీమ్డ్ అసెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్టికల్స్ 200 and 201 presupposes that one constitutional authority, namely the court, could play the substitutional role for another constitutional authority. అంటే సుప్రీంకోర్టు కూర్చొని సుప్రీంకోర్టు జడ్జెస్ గవర్నర్ పని చేయలేరు. గవర్నర్ పని గవర్నర్ చేయాల్సిందే, రాష్ట్రపతి పవర్ రాష్ట్రపతి చేస్తారు, లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చిన నోటీస్ మీరు చూశారు సుప్రీంకోర్టులో. ఇదే కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ పవర్ గురించి కొట్లాడేటప్పుడు మిగతా దాని గురించి సుప్రీంకోర్టు చెప్పారని చెప్పి చప్పట్లు కొట్టిన వాళ్ళు. మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు, చాలా బాగా చెప్పారని. ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు నిన్న రిటైర్డ్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు వాళ్ళ లెజిస్లేచర్స్ కొంతమంది, వాళ్ళ మినిస్టర్లు కొంతమంది సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎట్లా అండి ఇంటర్ఫియర్ చేస్తున్నారు, మేము వీఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ కోర్ట్ అని. మళ్ళీ మోదీ గవర్నమెంట్ కూడా అంతే కదండి, వాళ్ళు పాస్ చేసిన ఎన్నో చట్టాలను కొట్టిపడేశారు. అవును, మోదీ గవర్నమెంట్ తిట్టారా వాళ్ళని, ఇదంతా కాదని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ జడ్జ్మెంట్లో కూడా చాలా మటుకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా డీటెయిల్స్ యాజ్ వీ స్పీక్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ అనమాట. ద కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫంక్షన్స్ దే కెనాట్ బీ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ అండర్ ఆర్టికల్స్ 200 and 201 బై ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్. దట్ ఈస్ వాళ్ళు చేసిన డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ కోర్టు ముందు ఛాలెంజ్ చేయలేము. జ్యుడిషియల్ రివ్యూ, నేను ఎందుకంటే ముందు చెప్పాను, జ్యుడిషియల్ రివ్యూ అండ్ స్క్రూట్నీ కెన్ హ్యాపెన్ వన్స్ ఈ చట్టం అయిన తర్వాత రాష్ట్రపతియో ప్రెసిడెంటో గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత మీకు ఛాలెంజ్ చేయొచ్చు మీరు కోర్టుకు వచ్చి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, కాన్స్టిట్యూషన్లో చెప్పేది ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిట్కి అగేన్స్ట్ వెళ్తుందని చెప్పేసి. అది మన దగ్గర. బట్ ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూషన్స్ అండి? యాక్చువల్లీ జడ్జ్మెంట్ ఈజ్ ఓపెన్ ఎండెడ్. ఇది బహుశా ఇంకా 7 జడ్జ్ బెంచ్ కూడా వెళ్ళొచ్చు రేపు. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పట్లేదు గవర్నర్కి డెడ్ లైన్ ఉందా లేదని, క్లియర్గా లేదని చెప్తున్నారు. అదే టైంలో ఏమంటున్నారు, ఒక రీజనబుల్ టైంలో మీరు చేయాలంటూ. వాట్ ఈస్ ద రీజనబుల్ టైం ఏంటి చెప్పండి. మీరు అక్కడ లేని ఇక్కడ లేని దానికి జస్టిస్ గవాయ్ ఇస్ రిటైరింగ్ ఇన్ 2 days, దానికోసం ఇవాళ ఆయన న్యాచురలీ ఈ రెఫరెన్స్కి ఇవాళ జడ్జ్మెంట్స్ ఇవ్వాలి వచ్చింది ఇవాళ. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఈజ్ దట్ కోర్టు ఒక డిసిషన్ తీసుకుంటే క్లియర్గా చెప్పాలంటే. సో ఇన్ అ నట్షెల్ ఫైనల్ క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు ఇది రేపు బయటికి వెళ్ళిన తర్వాత దీని మీద రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. అదే, సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఆఫ్ ద నట్షెల్ మేజర్ పార్ట్స్ ఆఫ్ జడ్జ్. మన ప్రేక్షకుల కోసం సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్తాను. నో టైమ్ లైన్స్ కెన్ బి ప్రిస్క్రైబ్ ఫర్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు బిల్స్ పాస్ బై స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్లుని ప్రెసిడెంటో గవర్నర్కి మేము ఒక టైమ్ లైన్స్ చెప్పలేము.
They can decide when they want. They cannot be a deemed assent on such bills on the ground that the governor or president failed to act within such prescribed. అంటే ఫస్ట్ దాని నుంచే సెకండ్ దానికి వచ్చేస్తున్నారు. మీకు డెడ్ లైన్ లేనప్పుడు మీరు ఈ డెడ్ లైన్ ఉందని చెప్పి ఎట్లా పాస్ చేస్తారు? డీమ్డ్ అసెంట్. మూడవది, ద యాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ విత్ రెస్పెక్ట్ టు ద బిల్ కెనాట్ బి అజిటేటెడ్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు ఈ చట్టం అంటే అప్పుడు నెక్స్ట్ టైం తెలంగాణ గవర్నర్ ఆపేశారు బిల్లు, సైన్ చేయట్లేదు, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళొచ్చా? కెనాట్ బి ఛాలెంజ్డ్ అంటున్నారు. సో అక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది. ద యాక్షన్ బిఫోర్ ద కోర్ట్, అ జ్యుడిషియల్ రివ్యూ విల్ లై ఓన్లీ వెన్ ద బిల్ బికమ్స్ ఎ లా. చట్టం అయిన తర్వాతే దీని గురించి మా దగ్గరికి మీరు రావచ్చు. ఇఫ్ ద గవర్నర్ డస్ నాట్ యాక్ట్ విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్ అండర్ ఆర్టికల్ 200, దెన్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్, not the normal court, constitutional court can exercise limited judicial review. Limited judicial review. అది ఏంటి లిమిటెడ్ తెలియదు. రేపు పిలిచి మళ్ళీ కొంచెం చూడండి, కొంచెం సైన్ చేయండి అని చెప్పొచ్చు, కానీ మళ్ళీ మీరు డెడ్ లైన్ పెట్టలేరు. ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ వెళ్ళిపోయారు, కొత్త చీఫ్ జస్టిస్ వస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన మూడు ఇంకోటి ఉంటుంది, రేపు ఇంకో చట్టం ఎవరైనా ఆపేసే. సో ఎండ్ ఆఫ్ ద డే చాలా క్లియర్ అండి. మీరు చట్టాలని పాస్ చేసినప్పుడు నేను కూడా ఐఎమ్ అగ్రిమెంట్ విత్ దాట్. ఆ చట్టానికి మేజర్ ప్రాబ్లం ఏ లోపాలు లేకుండా యూ కెన్ గో హెడ్ అండ్ సైన్ ఇట్, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర గవర్నర్ పోస్ట్ కూడా పొలిటికల్ పోస్ట్ అయిపోయింది. అది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి. మన కాన్స్టిట్యూషన్ ఏ రోజు రాశారో 26 జనవరి 1950, ఆ రోజు నుంచి మనకి ప్రాబ్లం ఉంది. ఒక రిటైర్మెంట్ హోమ్ లాగా అయిపోయింది పొలిటీషియన్స్కి, రీహాబిలిటేషన్. అది కాకుండా కొన్ని ప్లేసెస్లో సీనియర్ ఆర్మీ జనరల్స్ని పంపిస్తారు మణిపూర్, సెన్సిటివ్ ఏరియాస్లో. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ హ్యాండిల్ చేయడానికి. కానీ మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ అపాయింట్మెంట్స్ అంతా గవర్నర్స్ రిటైర్డ్, కొంచెం బాగా ఎంజాయ్ చేసుకోండి, లైఫ్ బాగుంటుంది, మీరు ప్రెసిడెంట్ వస్తారు, అక్కడ మేము చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, ఇనాగ్రేషన్ అది ఇది అని చెప్పి ఉంటుంది గవర్నర్కి అనమాట. సో ఈ పొలిటికలైజేషన్ ఆఫ్ గవర్నర్స్ పోస్ట్ ఈ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారంటే, మనం కూడా లెట్ us గో బ్యాక్ అండ్ టెల్ ప్రేక్షకులు ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143(1) కింద కాన్స్టిట్యూషన్లో ఈ 14 క్వశ్చన్లు అడిగారు. ఆ 14 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ జస్టిస్ పర్దివాలా అండ్ జస్టిస్ ఆర్ మహాదేవన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్ అని చెప్పి ఆ వచ్చిన కేసులో ఉన్న చట్టాన్ని గురించి ఆమె క్వశ్చన్ చేశారు. దాన్ని 2 మెయిన్ పాయింట్స్ క్లారిఫై చేశారు. అగైన్ ఐమ్ రీటరేటింగ్, 1, దెర్ ఇస్ నో డెడ్ లైన్ ఫర్ గవర్నర్ ఆఫ్ ప్రెసిడెంట్. సెకండ్, డీమ్డ్ అసెంట్ అనేది లేదు. మీరు అడిగిన ప్రశ్నకి వెదర్ దిస్ అప్లైస్ రెట్రోస్పెక్టివ్లీ అంటే పాత బిల్స్, నా ప్రశ్న అదే తెలియదు. ఇట్ ఈస్ నాట్ క్లారిఫైడ్ ఇన్ దిస్. బహుశా ఎలాబొరేటెడ్ అది దానిలో మన డీటెయిల్ జడ్జ్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాతనే ఇది బహుశా ఇది క్లారిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో లెట్ us వెయిట్ ఫర్ దాట్. సురేష్ గారు, అయితే తెలంగాణ సబ్జెక్ట్కి వస్తే, అంటే ఆల్మోస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్కి అనుబంధం అని అనలేను కానీ కొంచెం ఆ టచ్ కనిపిస్తోంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారికి పెద్ద షాక్ తగిలేట్టుంది. ఆయన మీద విచారణ కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అనుమతి ఇచ్చారు ఏసీబీకి. కేటీఆర్పై ఛార్జ్షీట్ వేయడానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది ఏసీబీకి. సో కేటీఆర్ మీద విచారణ కోరుతూ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో గవర్నర్కి లెటర్ రాసింది. గవర్నర్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. ఆయన సో గివెన్ పర్మిషన్. ఎలా ఉండబోతుంది సార్ ఇది? ఇట్లాంటి కేసు మనకు అందరు తెలిసింది. ఆయన ఒక కపిల్ సిబల్ రాదు ఎట్లా, ఎందుకంటే కపిల్ సిబల్ కాంగ్రెస్ వైపు నుంచి ఆర్గ్యూ, కానీ ఎవరైనా దొరుకుతారులే, పెద్ద లీగల్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు తీసుకొస్తారు. చేసింది తప్పని అందరికి తెలిసే. ఈ కేసులో బేసిక్లీ ఆ కంపెనీకి డబ్బులు అరవింద్ కుమార్ గారు అనుకుంటా ఆ టైంలో, హీ వాజ్ ద వన్ హూ సైన్ ద ఫైల్ ఫర్ పేమెంట్. మీరు ఇంకా కాలేదు, మీ గవర్నమెంట్ బయటకు వెళ్తుంది, మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడాం. వెన్ యువర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ పవర్ అని చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్కి డిసిషన్ పక్కన పెట్టాలి ఎప్పుడైనా, ఎస్పెషలీ మనీ గురించి ఉన్న డిసిషన్ పక్కన పెట్టాల్సింది. మేమే గెలిస్తే మేము చూసుకుంటాం, మేము గెలవకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారని చెప్పి. కానీ ఏదో ఒక కారణంలో ఇది డిసిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారు. ఫస్ట్ టైం రేస్ కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా మటుకు క్వశ్చన్స్ ఉండే, ఇంత డబ్బులు ఖర్చు చేసి హైదరాబాద్ని మీరు ఒక మొనాకో లాగానో మిగతా హాంకాంగ్ లాగా తయారు చేస్తున్నారా Formula 1 రేసింగ్ గురించి అని అందరు తెలిసిందే. అరౌండ్ 54.88 crores was spent. అది నౌ హీ హాస్ టు జస్టిఫై, వాజ్ ఇట్ మెంట్ ఫర్ బ్రాండ్ హైదరాబాద్, లేకుంటే దాంట్లో కూడా ఏదైనా కిక్ బ్యాక్స్ ఇచ్చారో లేదో అని చెప్పేసి. ఎందుకంటే ఇది నడిపిస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎ గ్రేట్ పార్టీ టు అంటే ఐ థింక్. ఇప్పుడు మీరు Formula 1 నడిపిస్తే ఇంకో స్టోరీ, అది మన ఢిల్లీ వైపు అక్కడ పెద్ద ఇది కట్టారు కదా, ట్రాక్ కట్టారు కదా,
ఓకే, ఢిల్లీ పక్కన ఎన్సిటీలో, నేషనల్ క్యాపిటల్ రీజన్లో. అట్లాంటి ప్లేస్లో ఇప్పుడు ఏం జరగట్లేదు అక్కడ. ఒక రేస్ జరిగింది, దాని తర్వాత ఏం లేదు నెక్స్ట్. ఇట్స్ అ టోటల్ వేస్ట్ ఆఫ్ అసెట్ అనమాట. సరే, ట్రైనింగ్కి ఉపయోగించి కొంచెం మన గచ్చిబౌలి స్టేడియం అట్లాగా అయిపోతుంది. మీరు వాడకపోతే ఇప్పుడు దాని మ్యూజికల్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్లు, మిగతా అన్నీ వాడుకుంటున్న స్పోర్ట్స్కి చాలా తక్కువ. ఈవెన్ ఇండోర్ స్టేడియం కూడా అంతే, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. ఎందుకంటే మీ దగ్గర ఆ స్పోర్ట్స్ కల్చర్ లేదు. సో కేటీఆర్ గారు ఏం ట్రై చేశారంటే, ఆయనకి హైదరాబాద్ని షో ఆఫ్ చేయడానికి, షోకేస్ చేయడానికి చేసిన పని, ఆయన జస్టిఫికేషన్, ఆయన వైపు నుంచి చెప్తున్నాను నేను, ఆయన ఇదే జస్టిఫికేషన్ యూజ్ చేస్తారు. ఐ డిడ్ ఇట్ ఫర్ బ్రాండ్ హైదరాబాద్. 100 కోట్లు పెట్టి అడ్వర్టైజింగ్ చేయడానికన్నా బదులు నేను ఇది చేస్తే లోకమంతా చూస్తారు, అందరూ, ఇది అన్ని ఫారిన్ డ్రైవర్స్ వస్తారు. కానీ మీరు చేసేది ఎక్కడ? హుస్సేన్ సాగర్ లేక పక్కన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ సర్క్యూట్. దానికి కూడా చాలా డబ్బులు ఖర్చు చేశారని చెప్తే, ఇది కాకుండా దాని మీద ఖర్చు చేశారు చాలా డబ్బులు, చెట్లు కొట్టారు అని చాలా అలిగేషన్స్ ఉండే ఆ టైంలో. దీని మీద టికెట్లు పెట్టారు ప్రేక్షకుల కోసం, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని లోపల ఏం తీసుకెళ్ళనియలేదు అని చెప్పి పెద్ద గొడవ ఉండే దాంట్లో. సో ద ఎంటైర్ థింగ్ ఈజ్ సింపుల్. వాసుదేవన్ గారు, మీరు ఒక నిజాయితీ లేకుండా మీరు చాలా ఆనెస్ట్గా అప్రోచ్ చేస్తే ఈ ప్రాబ్లం ఇప్పుడు రాదు. మీరు అందరినీ కన్సల్ట్ చేస్తే బాగుంటుండే. ఏకపక్షంగా జరగటం. మీరు ఇండియాలో ఉన్న ప్రొఫెషనల్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఉన్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అందరినీ ఇన్వాల్వ్ చేసి, సరే దీనికంతా టెండర్ విలువలేము, ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ టెండర్ ఫర్ దిస్. మీరు చెప్పండి ఎంత ఈవెంట్ అంటే 3 టెండర్ రారు ఇది. కానీ ఇక్కడున్న కొంతమంది లోకల్ బిజినెస్ వాళ్ళు కూడా దీంట్లో కలిసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు చాలా మటుకు ఓవర్ రైట్ చేశారు కాస్ట్ స్పాన్సర్గా. సెకండ్ దాంట్లో వాళ్ళకు కూడా డౌట్ వచ్చేసింది, నేను ఆ కంపెనీ పేరు ఇక్కడ తీసుకోను, కానీ సెకండ్ పార్ట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళు పోతారు గవర్నమెంట్, వీరు ఉండారని చెప్పి వాళ్ళు స్పాన్సర్షిప్కి అగ్రీ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే, ఈవెంట్ కాకముందే అమౌంట్ రిలీజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఎవరు తీసుకొస్తారు రిటర్ను? ఎందుకంటే లీగల్ క్లాస్లో ఉంటుంది చాలా క్లియర్గా, దట్ వన్స్ యూ పేడ్ విట్ విల్ నాట్ బి రీఫండెడ్ అని. అది ముందే వాళ్ళు రాసి పెట్టుకుంటారు. వాళ్ళు మాకు ముందే ఖర్చు చేయదు, మాకు 6 నెలల ముందు నుంచి, 1 సంవత్సరం ముందు నుంచి మాకు మా వర్క్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా. వాళ్ళు కాంట్రాక్ట్స్ సైన్ చేయడము, వాళ్ళు పిలిపించుకోవడము, ఆ కార్లు తెప్పించుకోవడము, దానికున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, అన్ని సపోర్ట్ టీమ్స్ అన్నీ ఉంటుంది. సో మేము అంతా ఖర్చు చేసేసినాం, మళ్ళీ ఎట్లా అడుగుతారు మా ఆధార్ డబ్బులు అంటారు. సో వితౌట్ గెటింగ్ ఇన్ టు ద స్పెసిఫిక్స్ ఆఫ్ ద కేస్, చాలా మటుకు కేటీఆర్ గారికి ఇప్పుడు డిఫెండ్ చేయడానికి, ఎందుకు ఇది ఒకటే కాదు కదా, కాళేశ్వరం పడింది పక్కన, ఓకే, అక్కడ మొత్తం ఫ్యామిలీ ఇరుక్కుపోయారు అక్కడైతే. సో కానీ ఇప్పుడు మన ఒక సీరియస్నెస్ చూస్తే కాళేశ్వరం ఎక్కడ పోయింది జీవన్ గారు? ఎప్పుడైనా విన్నారా? లేటెస్ట్ న్యూస్ అయితే నేనైతే వినలేదు. అందరు ఆ రోజు ఆహు అని చెప్పారు, ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, అదే ఇదని అన్నారు. కానీ ఇప్పుడు దాకా కేసీఆర్ మీద ఒక చిన్న టైం లైన్ చూస్తే, ఎందుకంటే ఇందాక మనం మాడిన దానికి దీనికి కొద్దిగా సంబంధం ఉంది. 10 వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడేమి వీళ్ళేం టైం లైన్ వీళ్ళు ఏసీబీ ఎప్పుడు రాసింది? సెప్టెంబర్ 9th రాసింది. రాసిన తర్వాత మరి ఆయన కేటీఆర్ ఎమ్మెల్యే కదా, ఆయన ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ హ్యాస్ టు గివ్ పర్మిషన్. 10 వారాల తర్వాత టైం లైన్లో డిసెంబర్ 18, 2024 ఎఫ్ఐఆర్, డిసెంబర్ 28, 2024 ఈడీ సమన్స్ ఇస్తుంది. ఈ ఏడాది జనవరి 2 అరవింద్ కుమార్ గారు విచారణ A2, జనవరి 3 A3 బిఎల్ఎన్ రెడ్డి గారు ఇంజనీర్, జనవరి 7 కేటీఆర్ గారు విచారణ. ఇది టైం లైన్. ఈ టైం లైన్ ప్రకారం పోయి ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వచ్చింది అంటే ఈ ఏడాది జూన్కి 2వ దశకు వచ్చింది. ఇప్పుడు కనుక ఏసీబీ దూకుడు పెంచితే బిగ్ క్వశ్చన్, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా అని. ఇక్కడ దీంట్లో మీరు ఇంకొక ఏజెన్సీ పేరు చెప్పారు, ఈడీ. ఈడీ ఎందుకు వచ్చారండి దీంట్లో? అంటే ఈ మానిటరీ ఆస్పెక్ట్స్ ఉండబట్టి వాళ్ళు వచ్చారు. ఎస్పెషలీ ఇంటర్ బార్డర్ మానిటరీ ఆస్పెక్ట్స్, అంటే డబ్బులు మన దేశం నుంచి బయటికి వెళ్ళింది, అప్పుడు ఈడీ గెట్స్ ఇన్వాల్వ్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ చట్టం ప్రకారమే దే కెనాట్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. ఇవాళ దాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ సైడ్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఫస్ట్ లోకల్ పోలీస్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే దాన్ని తీసుకొని ఈడీ దిగుతారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఈడీ. వాళ్ళ చట్టాల్లో ఉన్న ఒక లోపం అది, దట్ దే కెనాట్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. ఏదైనా క్రిమినల్ కేసు మీద ఇంకొక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అది సిబిఐ ఉండొచ్చు, లోకల్ పోలీస్ ఉండొచ్చు, స్పెషల్ బ్రాంచ్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని బట్టి ఈడీ విల్ గెట్ ఇన్ టు ద యాక్ట్. ఇప్పుడు దాకా మనం ఈడీ గురించి మాట్లాడలేదు. ఈడీ ఏం చేశారు, ఈడీ దగ్గర ఏం ప్రూఫ్ వచ్చిందని మనకు తెలియదు. ఈ శాంక్షన్ ఇచ్చింది ఐ అజ్యూమ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ కేసు. అంటే కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఈడీకి ముందు అది హాజరుపరుస్తారు డెఫినెట్గా. ఆయన డాక్యుమెంట్ తీసుకెళ్తారు, లాయర్ని తీసుకెళ్తారు, తోడు అన్నీ చేస్తారు వాళ్ళు. నేను దానికోసం చెప్పాను వాసుదేవన్ గారు, మనం ఎక్సైట్ అయిపోతాం దీని గురించి, కేటీఆర్ గారు రేపు అరెస్ట్ అయిపోతుంది. ఏం కాదు, ముందుగా మన చట్టం అట్లా పనిచేస్తే ఇప్పుడు దాకా చాలామంది జైల్లో ఉంటుండే.
పనిచేయదు కదా, 5 సంవత్సరాలు నడుస్తుంది. లాస్ట్ ఆ జడ్జి పోతాడు, అక్యూజ్ చనిపోతాడు, ఎవడో ఉంటుంది. సీఎం చాలా పర్టికులర్గా ఉన్నారు కదా, అంటే ఆయనకి పాత సంఘటనలు గుర్తున్నాయి కదా, ఆయన మీద చేసిన హెరాస్మెంటు, ఏది ఓట్ ఫర్ క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ అదొకటి ఉండే కదా, అది పాత తీసుకొచ్చారు. మొయినాబాద్ మన అక్కడ ఒక కేసు జరిగింది, డబ్బులు వీళ్ళు కొనుక్కున్నాను ట్రై చేశా అని చెప్పి బీజేపీ వాళ్ళ మీద పెట్టారు. సో వాళ్ళు ఇడుస్తారా? వీళ్ళందరూ కలిసే కదా ఆడే. సో ఏం చేస్తారంటే బేసిక్లీ కేటీఆర్ గారు ప్రాసిక్యూట్ చేయడానికి ఆ స్టేజ్కి వస్తే కూడా మినిమం ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, మినిమం 5 years పడుతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, అక్కడ మళ్ళీ వాదన ఉంటుంది. ఇక్కడ ఏదైనా జరిగితే సుప్రీంకోర్టు. ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద హైకోర్ట్, ఇట్ ఈస్ ఇన్ ద లోవర్ కోర్ట్. ముందర గవర్నర్ అదే అది ఇప్పుడు లెవెల్ లోకల్ కోర్ట్ లెవెల్లో ఉంటుంది, సివిల్ కోర్టులో ఉంటుంది, లేకుంటే క్రిమినల్ కోర్ట్స్ ఉంటుంది, నాంపల్లిలో ఇక్కడ సికింద్రాబాద్ ఎక్కడ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ అప్పీల్ హైకోర్టుకి, హైకోర్టులో ఒక 2 సంవత్సరాలు పడి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ పడి ఉంటుంది. సో అప్పుడు దాకా ఈ గవర్నమెంట్ ఉంటుందో, కొత్త గవర్నమెంట్ వస్తుందో, లేకుంటే ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ వెండేటా అని చెప్తారు. ఇప్పుడు మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, సిబిఐ గురించి సుప్రీంకోర్టు ఎక్కడో అప్పుడు మనకి స్కామ్లు జరిగే టైంలో యూపీఐ హయాంలో, ఎస్పెషల్లీ యూపీఐ 2లో సిబిఐ ఇస్ లైక్ ఎ కేజ్డ్ ప్యారెట్ అని చెప్పారు. అంతే కదా, పంజరంలో చిలక. ఎందుకంటే వాడిని బయట వెళ్ళనియట్లేదు మీరు. ఇప్పుడేమంటున్నారు, నిన్న కూడా ఈడీ మీద ఒక కామెంట్ కొట్టారు, ఇండియా బుల్స్ కేసులో సిబిఐ ఇస్ నాట్ టేకింగ్ యాక్టివ్ ఇంట్రెస్ట్ అని చెప్పి సిబిఐ మీద చేస్తారు. ఈడీ మీద కూడా ఏదో కామెంట్ చేస్తారు ఇంకో కేసులో. ఇప్పుడు అగ్రెసివ్ అయిపోతున్నారు, మీరు చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు, పొలిటికల్ దాని మీద కూడా మీరు ఎంటబడుతున్నారంట. అంటే ఆ టైంలో ఒక స్టోరీ చెప్పారు, ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ క్లియర్. చేయకపోతే ఇదే వాళ్ళ దగ్గర అడుగుతారు, మీరెందుకు చేయట్లేదు అని చెప్పేసి. చాలా స్టేట్స్లో సిబిఐకి పర్మిషన్ కూడా లేదు. మీకు తెలుసు, తెలంగాణ కానీ, డిఎంకే, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇట్లాంటి కర్ణాటకలో వేరెవర్ నాన్ బీజేపీ గవర్నమెంట్స్ వాళ్ళు సిబిఐ పర్మిషన్ విత్డ్రా చేసేసారు. ఎందుకంటే సిబిఐ వర్క్స్ అండర్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్, చాలా పాత చట్టం అది. దాన్ని మోడిఫై చేయడానికి ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద సిబిఐ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్ ఎంటిటీ బై ఇట్ సెల్ఫ్. వాళ్ళ చట్టం సపరేట్ పెట్టుకోవచ్చు. మేబీ దట్ ఈస్ హ్యాపెనింగ్ సూన్. బికాజ్ ద ఢిల్లీ పోలీస్ యాక్ట్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని పర్మిషన్ ఇవ్వలేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. సో ఆ కేసులోనే ఇప్పుడు గవర్నర్ పంపించినప్పుడు దిస్ కేస్ ఇట్ హస్ బీన్ టేకన్ అప్. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఏం చేస్తారో అది కూడా చూడాల్సింది. కానీ నేనేమంటున్నా అంటే ఈ కేసులన్నీ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 2 రోజులు అందరు గుర్తుపెట్టుకుంటారు, లేకుంటే కాళేశ్వరం లాగా మర్చిపోతారు, మేడిగడ్డ లాగా మర్చిపోతారు, ఎవరికి గుర్తుండదు ఏం జరిగింది అనేది. ఇది ప్రాబ్లం. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా మొత్తంగా ఒక గవర్నర్కు అలాగే రాష్ట్రపతి గారికి ఈ టైం లైన్ పెట్టేసి ఈ లోపలే మీరు బిల్స్ పాస్ చేయాలి, క్లియర్ చేయాలనే విధించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. మరింత క్లారిటీ రావాలంటే ఇప్పటివరకు మనకు అంతున్న సమాచారం బట్టి సురేష్ గారు అనలైజ్ చేసి చెప్పింది. అండ్ దానికి కొంచెం సంబంధం ఉన్న కేటీఆర్ గారి కేసులో చూస్తే కనుక కేటీఆర్ మీద విచారణ కోసం గవర్నమెంట్ మరి లెటర్ రాస్తే జిష్ణుదేవ్ వర్మ గారు అనుమతి ఇచ్చారు. ఏసీబీ ఛార్జ్షీట్ వేయచ్చు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్. బట్ సురేష్ గారి అబ్జర్వేషన్ ఏంటంటే ఇదేదో ఒక 4-5 ఏళ్ళు పట్టే వ్యవహారమే, ఉన్న బలంగా తేలటం అంటేది ఏది ఉండదు. దీని మీద ఫర్దర్గా మళ్ళీ కేటీఆర్ గారు హైకోర్టు అయిన తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ దీన్ని వేడి చల్లారచ్చు. అండ్ సబ్సిక్వెంట్గా వచ్చే గవర్నమెంట్స్ ఎలా యాక్ట్ చేస్తాయనే దాని మీద కూడా ఈ కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది అనేది సురేష్ కొచ్చర్ల గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.